సేవాగుణం, అందరితో కలిసిమెలిసి ఉండే సోషల్ వర్కర్ పొట్నూరి సునీల్ 28వ పుట్టినరోజు వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని కార్పొరేటర్ ఉమ్మడి చంటి, మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ బండారి, పోతిన బేసు కంఠేశ్వరుడు, మరిపిల్ల తిరుమలేష్, కొరగంచి భాస్కరరావులు అన్నారు. గురువారం కోమల విలాస్ సెంటర్ మాజీ ఎమ్మెల్యే మరిపిల్ల చిట్టి ఇంటి వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పోతిన రాము యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాగుణం కలిగినటువంటి వ్యక్తి, అందరితో మంచి అనిపించుకున్న సునీల్ పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా హాజరై కేక్ కటింగ్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా వారు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఆయనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత సేవ చేస్తున్న ఆయన ఎంతో అభినందనీయుడని ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన చేస్తున్నటువంటి వ్యాపారంలో కొంత భాగాన్ని తన తల్లి పేరుతో కొంత సేవ చేయడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. తొలి నుంచి ఆయన ఎంతో కష్టపడి అందరి మన్ననలు పొంది ఈరోజు తన తల్లి పేరు మీద వ్యాపారాన్ని స్థాపించి పేదలకు ఎంతో కొంత సేవ చేయడం నిజమైన సేవా గుణానికి నిదర్శనమని సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొన్న నాయకులు పోతిన వరప్రకాష్, పోతిన రామారావు మరియు సునీల్ ఫ్రెండ్ సర్కిల్ సోడి అశోక్ రెడ్డి, అడ్డూరి దినేష్, నక్కా సుబ్బారావు, నాగరాజు, ముదిలి ప్రసన్న, బంకా తేజ, బైపుళ్ల రమేష్, సుబ్బారెడ్డి, పోతిన అనిల్ కుమార్, మాణిక్యం తదితరులు సునీల్ని అభినందించిన వారిలో ఉన్నారు. స్పీడ్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మా తమ్ముడు లాంటి సునీల్ పుట్టినరోజు వేడుకలు మన బ్రాహ్మణ వీధిలో జరపడం జరిగింది. దానికి గాను పార్టీలకు అతీతంగా వివిధ పార్టీ నాయకులందరూ కూడా మనోడిని ఆశీర్వదించడానికి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఈ యొక్క వ్యక్తి యొక్క గొప్పతనం అది. వ్యాపారం ఒక ఎత్తు, రాజకీయం ఒక ఎత్తు, స్నేహం ఒక ఎత్తు. ఇలాంటి మహత్వం జరిగిన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. నియోజకవర్గంలో 52వ డివిజన్లో ఉన్నటువంటి మా తమ్ముడు పొట్నూరి సునీల్ 28వ పుట్టినరోజు జరుపుకుంటున్న మా తమ్ముడు సునీల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈయన 52వ డివిజన్లో మంచి కార్యక్రమాలు, సోషల్ వర్కర్గా అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. వీళ్ళు పోతిన రాము గారితో కలిసి చాలా కార్యక్రమాలు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా చాలామందికి ఉపయోగపడుతూ చాలా కార్యక్రమాలు చేస్తూ చాలామందికి ఆప్తమిత్రుడిగా ఉంటూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన అందరికీ ఆప్తమిత్రుడు, అజాశత్రువు. ప్రతి విషయంలో కూడా ఏదైనా ఒక మంచి పనికి 10 మంది సహాయం చేసే పనికి కానీ, ఏం సోషల్ యాక్టివిటీస్, పండగ కానీ అన్ని కోట్లు కూడా ముందుండి తన వంతు కర్తవ్యాన్ని అక్కడ సాటిస్ఫై చేసి అందరికీ తలలో నాలుకలాగా ప్రతి ఒక్కరితో మంచి అనిపించుకున్న మన పొట్నూరు సునీల్, ఆయన ఇవాళ 28వ జన్మదినోత్సవం వేడుక సందర్భంగా మరి ఎంతమంది వచ్చారంటే ఆ కుర్రాడు భవిష్యత్తులో మంచిగా ఇంకా అమ్మవారి ఆశీస్సులు, అయ్యవారి ఆశీస్సులు ఇంకా మంచి స్థాయికి, ఉన్న స్థాయికి వెళ్ళాలని, అలాంటి ఈ సోషల్ యాక్టివిటీస్లో ఎవరికైనా ఒక సహాయం వచ్చినా, ఇంకోటి వచ్చినా, మంచి వచ్చినా దాంట్లో ఇంకా కార్యక్రమాలు చేస్తూ ఇంకా 10 మందితో మంచిగా ముందుకెళ్తాడని, అలాగే అతని యొక్క ప్రవర్తన కూడా ఎప్పుడు కూడా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. చాలా ఒబిడియంట్గా అందరితో మంచిగా చాలా చక్కని వ్యవహార శైలితో ఉంటాడు. తన మన అనకంట ప్రతి వాళ్ళకి ఏదైనా తన వంతుగా ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు కూడా దాటి వెళ్ళి చేయగల మనిషి. అలాంటి మనిషి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎంతమంది పెద్దలు వచ్చామంటే అతని యొక్క మంచితనం, అతనికి భగవంతుడి ఆశీస్సులు, మంచి ఉన్నస్థితికి వచ్చి ఇంక మంచి ఆయురారోగ్యాలు, మంచి ఉన్నస్థితి రావాలి. అతను చేస్తున్న వ్యాపారం కూడా ఇంకా దినదినాభివృద్ధి చెంది మంచి ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఆశీర్వచనాలు అందజేస్తాం. శ్రీ పొట్నూరి శేఖర్ బ్రహ్మరాంబల ఏకైక కుమారుడు సునీల్ కుమారు. ఆయనకి ఈరోజు 28వ జన్మదినోత్సవ వేడుక బ్రాహ్మణ వీధిలో మన పోతిన రాము గారి ఆధ్వర్యంలో, అలాగే అందరూ కలయికతో, నాయకులు, కార్యకర్తలు వగైరా అభిమానులు, బంధువులు అందరి కలయికతో ఈ యొక్క వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విచ్చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈయనకి 28వ పుట్టినరోజు సందర్భంగా
ఆ దేవదేవులు వెంకటేశ్వర స్వామి కానీ కనదుర్గమ్మ తల్లి కానీ అందరూ కూడా వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. అలాగే సునీల్ గురించి ఒక మాట చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన బంగారు షాపులో మంచి ఉన్నతమైన దీంట్లో అన్ని విధాల అన్ని కార్యక్రమాలు నేర్చుకుంటూ ఆ దుకాణంలో అభివృద్ధికి పాటుపడుతూ వాళ్ళ తల్లిగారి పేరు మీద శ్రీ భ్రమరాంబిక జ్యువెలరీ షాప్ అని పెట్టుకోవడం ఒక గొప్ప విషయం. అది తల్లిని గౌరవించి ఆమె పేరుని జ్యువెలరీ షాప్ పెట్టుకొని ఉన్నతమైన స్థితికి ఈరోజు ఎదుగుతున్నాడు. స్నేహితుల మధ్య బంధువుల మధ్య ఇలాగే నిత్యం ఎప్పుడు ప్రతి ఏటా చేసుకొని ఆయన ఎదుగుదలకి మా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని మనసారా కోరుకుంటున్నాను. సునీల్ మేనమావంగా నా పేరు కొరగంజి భాస్కర్ రావు. జై శ్రీరామ్. Like, subscribe and press the bell icon for new updates.